భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఛాన్స్. మొన్న తెలంగాణలో నోటి దగ్గర దాకా వచ్చిన ముద్ద అది అధికార పక్షమైనా సరే ప్రతిపక్షానికైనా అవకాశం ఉండేది. దాన్ని చిట్ట చివరిలో దూరం చేసుకున్నది ఏంటి అంటే తృతీయ ప్రత్యామ్నాయం అన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయడం, నాయకత్వ మార్పుల కారణంగా తీసుకొచ్చుకున్నటువంటి సంక్షోభం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకత్వ మార్పు చేశాక వచ్చినటువంటి సంక్షోభం ఏంటంటే తెలుగుదేశం అనుకూల పార్టీగా లేదా తెలుగుదేశం జట్టులో చేరబోతున్నటువంటి పార్టీగానే భారతీయ జనతా పార్టీ పోతుంది. దీంతో ఆల్టర్నేటివ్ అన్నటువంటిది మిస్ అవుతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా స్పేస్ అనేది సాధారణంగా దొరకదు. అక్కడ స్పేస్ అనేది ఇప్పుడు దొరికింది. అంత చెడగొట్టుకున్నా సరే 14% ఓట్లు, అట్లాగే 8 సీట్లు వచ్చినాయి. ఇక్కడ అంతకంటే ఎక్కువ స్పేస్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు వలన కనీసం 25 నుంచి 30 మంది దాకా సీట్లు కోల్పోతారు తెలుగుదేశంలో. వాళ్ళు ఎక్కడికి పోవాలి? వైసీపీలో ఛాన్స్ లేదు. వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి కదా. అది భారతీయ జనతా పార్టీ కనుక గట్టిగా సీరియస్గా ఎఫర్ట్ పెడితే నడుస్తుంది కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపుగా 35 మంది దాకా తీస్తుంది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఛాన్స్ లేదు. అట్లాగే ఒక 50 దాకా అటు ఇటు చేస్తుంది. అట్లాగే ఇష్టపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ఏంటి? ప్రస్తుతానికి లేదు. తెలుగుదేశంలో అవకాశం లేదు. కాబట్టి వాస్తవంగా అయితే జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఇవాళకి వాళ్ళు ప్రకటించుకున్న తృతీయ ప్రత్యామ్నాయం మేమే రండి మా దగ్గర కంటే బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ అయినా మా దగ్గరికి రండి అంటే, ఎందుకంటే దీనికి ఒక ఆప్షన్ కూడా ఉంది. సెంట్రల్లో పవర్లో ఉంది. రేపు పొద్దున కూడా సెంట్రల్లో బీజేపీ పవర్లోకి వస్తుంది అన్నటువంటి జనంలో బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈ పవర్ఫుల్ శక్తులకి ఒక హోప్ ఉంటుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి గ్రౌండ్ లెక్కల్లో పోల్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటిట్లలో శక్తి ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి గట్టి టఫ్ ఫైట్, ట్రయాంగులర్ ఫైట్ ఇచ్చి అధికారంలోకైనా రావచ్చు, లేదా అధికారంలోకి వచ్చే వాళ్ళని డిసైడింగ్ చేసే స్థాయికి వెళ్ళచ్చు. అక్కడ దీన్ని హోంవర్క్ చేయాల్సింది అధిష్టానం కాదు, రాష్ట్ర నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే సరిపోతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ బ్యాచ్ పక్కకెళ్ళింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్ బ్యాచ్ రావడంతో ఈ ప్రత్యామ్నాయం తామైతే అది తెలుగుదేశానికి దెబ్బని ఆలోచించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దాన్ని కంట్రోల్ చేసుకుని పురంధేశ్వరి గారు కనుక పక్కాగా స్కెచ్ చేస్తే మాత్రం భవిష్యత్తులో ఆవిడే ముఖ్యమంత్రిగా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓ వసుంధర రాజ్ సింధియా అలాగే సుదీర్ఘకాలం పాటు పార్టీని నడిపేటువంటి శక్తి వస్తుంది.